హాయ్ ఫ్రెండ్స్, పొద్దున అక్కడ పోయినా కదా అమరావతి, అది ఫస్ట్ ఒకటి అయిపోయింది ఈ పంచరామాలలో. అక్కడ 7 గంటలకు బయలుదేరినాం. మళ్ళా మధ్యలో విజయవాడలో ఆగి టిఫిన్ చేసినాం. టిఫిన్ చేసి ఇప్పుడే వచ్చిన. ఇప్పుడు టైం 11 అవుతుంది. మామూలుగా అక్కడి నుంచి నాకు ఇక్కడికి 189 కిలోమీటర్లు, అంటే 190 కిలోమీటర్లు వచ్చింది. ఇప్పుడు ఇదేం కూడా అంటే సోమేశ్వర టెంపుల్, భీమవరం చేరుకున్న మొత్తానికి 11 గంటలకు. ఈ టెంపుల్ కూడా చూద్దాం ఒకసారి. ఈ నుంచి అయితే ఈడు వస్తుందేమో, ఆడ రాదు. ఈ నుంచి అవి మళ్ళీ అడ్డం అవుతాయి. ఇది భీమవరం. ఈ పంచరామంలో ఇది రెండవది. ఈ గుడి సోమరామం అంటారు. సోమరామం పంచరామంలో సోమరామం రెండవ గుడి ఇది భీమవరం. చూడండి, నల్లమ్మంగ వన్నాయార. ఇది కార్తీక మాసం కనుక పబ్లిక్ చాలా ఉన్నారు. ఈ పంచరామాలలో ఒకటోది అమరావతి, రెండవది భీమవరం. ఈ పేర్లు సరిగా అన్నీ కూడా వస్తలేదండి. సోమరామం అంటారు. సోమరామం రెండవది భీమవరం. ఇంకోటి ఇప్పుడు ఇక్కడ ఇది చూసుకున్న తర్వాత ఇక్కడ నుంచి నేను ఇదే భీమవరంలో మన మావులమ్మ టెంపుల్ చూసుకుంటా. మావులమ్మ టెంపుల్ కూడా ఫేమస్, చాలా ఫేమస్. దాని తర్వాత మళ్ళా ఇక్కడ నుంచి ఇంకా అమలాపురం వెళ్తానండి. యూట్యూబ్ పంచారామక్షేత్రముల భాగంగా కార్తీక మాసం సందర్భంగా పంచారామక్షేత్రముల భాగంగా దూర తీర ప్రాంతాల నుండి తరలి వస్తున్న యాత్రికులకు, స్వామివారిని దర్శించుకున్న భక్తులకు ఇక్కడ ఒక పెద్ద కోనేరు కూడా ఉంది, అదొకసారి చూద్దాము. ఇంకా నేను స్నానం చేయలేదు కనుక నైట్ అంతా జర్నీ చేసిన, డైరెక్ట్ అట్లనే కంటిన్యూగా జర్నీలో ఉన్నా నేను. మా మేడం వాళ్ళు మాత్రం చేసిర్రు అక్కడ కృష్ణానదిలో.
అక్కడ నేను కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నా. సో దానివల్ల నేను స్నానం చేయలేదు, అందుకోసం నేను గుడిలోకి పోవట్లేదు. ఒకసారి కోనేరు చూద్దాం మనం. ఇక్కడ పెద్ద పార్కింగ్ కూడా ఏం లేదు, రోడ్డుకి ఆ సైడ్ ఈ సైడ్ పెట్టినాం బండ్లు రోడ్డు మీదనే. ఇదే అండి కోనేరు, బాగుంది కదా. అయిపోయిందండి ఇది. ఇప్పుడు ఇక్కడ నుంచి మావులమ్మ టెంపుల్ తీసుకుపోతాం. భీమవరంలోనే ఇది కూడా మావులమ్మ టెంపుల్.